వెల్కమ్ టు ఎలోహిం లైఫ్ ఛానల్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18 నుంచి 25 వరకు మన లేఖనాన్ని ధ్యానించబోతున్నాము. గత వర్తమానం కూడా ఇదే లేఖనాన్ని మనం ధ్యానించి ఉన్నాము. ఇందులో ఇక మిగిలిన వాటిని మనము ఇక్కడ ధ్యానించబోతున్నాము. మనం ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభు వారి యొక్క మూలాధారము, అంటే ఆయన పుట్టుకు ఉన్నటువంటి మూలాధారము మనం చూసి ఉన్నాము. ఆయన పుట్టుకు మూలాధారం ఏమిటిది? స్త్రీకి పుట్టినవాడే ఉన్నాడు. పరిశుద్ధాత్ముని వలన స్త్రీకి పుట్టినవాడిగా ఉన్నాడని చూసి ఉన్నాము. అలాగైతే భూలోకంలో పుట్టిన ప్రతి మానవుడు ఏమైనాడు? పురుషునికి పుట్టినవాడే ఉంటూ ఉన్నాడు. కానీ యేసు ప్రభువు ఒక్కరు మాత్రమే ఆయన స్త్రీకి పుట్టినవాడే ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధాత్ముని వలన పుట్టి ఉన్నాడు. అలాగైతే ఆయనకు మూలాధారం ఎవరు? ఆయనకు మూలాధారము పరిశుద్ధాత్ముడు మరియు మానవ కన్య ఉన్నది. వీరిరువురు వలన యేసు ప్రభువు వారు ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. తద్వారా ఆయనకు దైవత్వము ఉన్నది మరియు మానవత్వము, అనగా రక్తమాంసం కలిగిన వాడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క రక్తమాంసాలు కలిగి ఉండటం వల్లనే దైవత్వం కలవటం వల్ల ఏమైనది? రక్తమాంసానికి ఎప్పుడైతే దైవత్వం కలిసినదో అప్పుడు ఆ రక్తమాంసానికి ఏమైంది? నిత్యత్వం వచ్చినది. నిత్యత్వము వచ్చినది అనమాట. తద్వారా ఆయన ఎప్పుడైతే ఆ విధంగా తయారయ్యాడో ఉన్నాడో ఆయన మానవాళ్ళు రక్షించడానికి సమర్థుడిగా అయి ఉన్నాడు. ఇప్పుడు మనము ఈ విషయాన్ని మనము ముందుకెళ్దామండి. సరే, 20 చదువుకుందామండి. అతడి సంగతిని గురించి ఆలోచించుకొని ఉండగా ఇదిగో ప్రభు దూత స్వప్నములో అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఇక్కడ యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమె అనుకున్నాడు కదా, ఎందుకు మనము వెల్లడియటం, ఎందుకు అవమానపరచడం, ఎందుకు ఇలాంటి పనులు మనం చేయతగదు కదని చెప్పినటువంటి ఆలోచన యోసేపు కలిగినది. ఇక్కడ యోసేపు ఉన్నటువంటి గొప్ప సంగతి చూస్తున్నాం. ఆనాడు శాస్త్రులు పరిచయం చేయలేని పనిని ఇక్కడ యోసేపు చేసి చూపించాడు. మనము లేఖను చదువుకున్నట్లయితే వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీ ఏం చేశారు? బహిరంగంగా లాక్కొచ్చారు కదా, దేశప్రభు వద్దకు లాక్కొచ్చి ఈమె వ్యభిచారం చేసి ఉండగా పుట్టిన మరి చూసాం మేము, మరి ఏమనో ఏం చేయమంటామని చెప్పని మరి ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు అని శోధించడం జరిగింది. కానీ ఇక్కడ మరి యోసేపు ఏ మాత్రం కూడా ఆమెను బయట తీసడానికి ఒప్పుకోలేదు. వెలయడానికి, నలుగురిలో నవ్వులు పోలు చేయడానికి యోసేపు ఒప్పుకోలేదు. అనుకున్నాడు కదా, నాకు తెలియదు, ఎందుకు మనం అవమానం పాల్పరచాలి? ఒక వ్యక్తిని బయటకు సమాజంలోకి రాక్కొచ్చి ఎందుకు అవమానం పాలు చేయాలి? ఇది సరైన పద్ధతేనా? ఇది సరైన క్రమము, పద్ధతి కాదనుకున్నాడు. అలాగైతే ఇతడు నీతిమంతుడు. ఎవరికంటే నీతిమంతుడు? శాస్త్రుల కంటేనో పరిచయుల కంటేనో ఇతడు నీతిమంతుడే ఉన్నాడు. ఒక బోధకుడు చేయలేని పని, ఒక శాస్త్రి చేయలేని పని యోసేపు చూపించాడు. నిజంగా ఇలాంటి వ్యక్తులు దేవునికి ఎంత అవసరమో కదో. అయితే అతని లోపల తెలియనితనం ఉన్నది కాబట్టి ఇక్కడ దూత తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది మనం నేర్చుకోవాలి. అంటే ఏం అర్థమవుతున్నది? మనకు తెలియనప్పుడు మన హృదయ స్థితిని బట్టి దేవుడే మనకు వెల్లడిపరుచుకుంటాడు. ఆవేశపడి కనుక శాస్త్రుల వలె, పరిచయుల వలె, ధర్మశాస్త్రోపదేశకుల వలె యోసేపు చేస్తే యోసేపు ఇప్పుడు ఏ కోవ చెందినవాడే ఉండేవాడు? యోసేపు పరిచయులు కోవకు చెందినవాడే ఉండేవాడే. కానీ అతను అలాగా లేడు, వారికంటే భిన్నముగా ఉన్నాడు. ఏమండి, చదువుకోకపోతే ఏమైంది? పాండిత్యం సంపాదించాలన్నా ఏమిటిది? అవసరం లేదు. దేవుని చిత్తాన్ని గ్రహించడమే గొప్ప. మరి ఇక్కడ యోసేపు ఏమన్నా ఆ ధర్మశాస్త్ర బోధకుడా? నిష్ట కలిగిన వ్యక్తి? పరిచయుల్లాగా కాదు. ఒక సామాన్య వ్యక్తి, ఒక సామాన్యమైనటువంటి ఆ వ్యక్తిగా ఉండి ఆయన తన పని తానేదో చేసుకుంటూ వెళ్తున్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఒక తనకు మరి ప్రదానం చేయబడినటువంటి స్త్రీని అవమానపరచడానికి ఇష్టపడలేదు. నిజంగా యోసేపులో మంచి సుగుణం ఉంది కదా. యేసు ప్రభు వారిని ఆమె కనటానికి ఇష్టపడి మరియా తన జీవితాన్ని త్యాగం అనుకోవచ్చు, ప్రభు కోసం సహకరించిన స్త్రీగా అనుకోవచ్చు. అలాగైతే మరియను కాపాడటం కోసమైనటువంటి వ్యక్తిగా మనం యోసేపును భావించవచ్చు. యేసు ప్రభు వారిని కనటానికి మరియ ఒప్పుకుంటే ఆ మరియను కాపాడటానికి యోసేపు ఒప్పుకున్నవాడిగా ఉన్నాడు. తెలియని వ్యక్తిగా ఉన్న కారణం చేత ఇక్కడ దూత స్వప్నమందు యోసేపు ప్రత్యక్షమై అంటున్న మాట ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏమని? దావీదు కుమారుడు అయిన యోసేపు,
నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము. ఇక్కడ ఏం కనిపిస్తున్నది? ఎవరికైనా భయం ఉంటుంది కదా, అతను బయటగా అవమానం పాలు చేయడానికి ఇష్టం లేదు. అలాగని భార్యను తెచ్చుకుందామా, లోపల భయము, సమాజానికి భయపడుతున్నాడు. ఏమనుకుంటారు సమాజము? నేను కానీ తెచ్చుకుంటే సమాజం ఏముంటుంది, ఒప్పుకుంటుందా అనేటువంటి భయము యోసేపులో ఉన్నది. అందుకని ఇప్పుడు దూత మరి ప్రత్యక్షం అవడం జరిగింది. అలాగైతే అతని ఆలోచన విధానము ఎంత సహేతుకముగా ఉన్నదో మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇతను ఆలోచించే విధానము ఎంత ఘనమైనదిగా ఉన్నదో మనం గమనించాలి. అలాగైతే మన ఆలోచన విధానం ఎలాగున్నది, మనం ఆలోచించే విధానము ఎలాగున్నది, ఒక విషయం మన దగ్గరకు వచ్చినప్పుడు మన ఆ విషయాన్ని ఎలా ఆలోచన చేస్తున్నాం అనేదే గొప్ప సంగతి. యోసేపు తెలిసినది, కానీ ఆయనలాగా ఆలోచన చేస్తున్నారా? ఇదే ఆ స్థాయిలో మనం ఏమంటాము, ముందు బయట లాక్కరండి అంటాం కదా, ముందు ఆమెను బయటకు లక్కరండి. ఎందుకు ఇలా జరిగింది పని ఆవేశపడిపోయే వాళ్ళమే, ఊగిపోయేవారమే. కానీ యోసేపు అలాంటి పని చేయలేదు. పోనీ యోసేపు ఏమైనా అనుభవశాలా? కాదు, యవ్వనస్తుడు. ఏమన్నా పండితుడా, లేకపోతే బాగా జీవితంలో అనుభవాలు పొందుకున్న వాళ్ళంటే కాదు, యవ్వనస్తుడు, వివాహం చేసుకోవడానికి తగిన వయసులో ఉన్నవాడు. ఇలాంటి వ్యక్తిలో ఉన్నటువంటి మంచి సుగుణాలు ఎన్నో. అందుకని దేవదూత ఇప్పుడు దేవుని ద్వారా పంపడ్డాడు. దేనికని చెప్పంటే యోసేపులో ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేయటానికి. చూడండి ఎంత చక్కని పదం కదా. అందుకన్నాడు కదా, అసలు దూత రావడంతో యాకోబు కుమారుడు అని యోసేపు అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? దావీదు కుమారుడు అని యోసేపు. అంటే ఇప్పుడు మూలాధారం చూపిస్తున్నాడు కదా. యోసేపు, నీవెవరు అనుకుంటున్నావు? నీలో దావీదుకున్న లక్షణాలు ఉన్నాయ్యా. అందరిలాంటి వాడు నీవు కావు. నీ తండ్రి దావీదు కాబట్టి నీలో ఉన్న లక్షణాలు కూడా ఏ లక్షణాలు ఉన్నాయి? దేవుని లక్షణాలు ఉన్నాయి. దావీదు లక్షణాలు నీలో ఉన్నాయి. దావీదు దేవుని హృదయానుసారుడు, నీవు కూడా దేవుని హృదయానుసారుడుగా ఉంటూ ఉన్నావు. దేవుని చిత్తాన్ని నువ్వు చేయటానికి తగినవాడుగా ఉంటున్నావని ఇక్కడ దూత మరి యోసేపుని మెచ్చుకోవడం జరుగుతున్నది. అందుకు అసలు ఆ పదమే దావీదు కుమారుడు అయిన యోసేపు. ఎంత చక్కని పదం కదో, ఎంత చక్కని పిలిపో, ఇది మధురమైనటువంటి పిలిపోయి ఉన్నది. ఏమని? దావీదు కుమారుడు అయిన యోసేపు. ఎంత చక్కని పదం చూడండి. యోసేపుని మెచ్చుకుంటూ దూత సంబోధిస్తూ ఉన్నాడు. ఇవి మనుషుల్లో ఉండవలసిన సుగుణాలు తెలుసునా? మనుషులు కూడా ఇలాంటి సుగుణాలు ఉండాలి. మన సంబోధన ఎలాగుండాలి? వ్యక్తిని పిలిచేటప్పుడు అది రుచికరంగా ఉండాలి. వినే వాళ్ళ చెవులకు కర్ణ కఠోరముగా, బాబు ఇంక మరోసారి పిలవకుంటే బాగుండు అన్న విధంగా ఉండకూడదు. ఎలాగుండాలి? మధురముగా ఉండాలి. ఇక్కడ యోసేపు చాలా వేదనలో ఉన్నాడు. ఆయన్ను ఓదార్చడానికి దూత పలుకుతున్న మాట, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీవు సామాన్య వ్యక్తి కాదు నాయన, నీలో దావీదు లక్షణాలు నీలో కనిపిస్తున్నాయని చెప్పనే మాట ఎంత మధురాన్ని ఇస్తుంది, ఎంత ఊరటనిస్తుంది. అలాగైతే మన మాటలు కూడా ఎలాగుండాలి? ప్రక్కవారికి ఊరట కలిగించాలి. అప్పుడప్పుడు మన సమాజం అంటుంటామని సచిన్ పవన్కి సంభాకర చెప్పంటారు కదా. సచిన్ పావుని ఇంకా సంభాకంటా ఉంటారు. అంటే అర్థం ఏమిటిది? మన మాటలు ఏం చేస్తూ ఉంటాయి? చంపుతూ ఉంటాయి. కనుక ప్రక్కవారికి ఊరట కలిగించే పదాలని మనము మన జీవితంలో మాట్లాడటం నేర్చుకోవాలి. యోసేపు బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. ఒక యవనస్తుడిగా ఆయన బాధపడటంలో ఎటువంటి తప్పు లేదు. ఇటువంటి సమయంలో దూత ఓదార్పు మాట చూడండి. ఒక్క పలుకు ద్వారా ఓదారుస్తున్నాడేమని, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడబాక. ఎలా చేర్చుకోనుకుంటున్నావు కదా? అలాగైతే ఇప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఇది మరి దేవదూత అనగా గబ్రియల్ దేవత వచ్చి యోసేపుని బలపరుస్తున్న విధానము అద్భుతకరముగా ఉన్నది. దూత బలపరచుడు చేత యోసేపు ఏం చేయబడ్డాడు? ఇప్పుడు సమాజాన్ని వదిలివేశాడు. దూత మాటలు విన్నాడు, సమాజాన్ని పట్టించుకోలేదు. తన భార్యను తెచ్చుకుంటే లోకం ఏముంటుందో అన్న మాటలు యోసేపు పట్టించుకోవాలని చెప్పంటే దూత మాటలు అంత వాస్తవమైనవి, యథార్థమైనవి ఉన్నవి. అంటున్నాడు కదా, దూత అంటున్నాడు కదా, ఏమని? నీ భార్యను మరిని తెచ్చుకుంటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్ముని వలన కలిగినది. ఎంత చక్కని పదం తెలుసునేది. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్ముని వలన కలిగినది. అలాగైతే ఇక్కడ మనము ఒక అద్భుతకరమైన సంఘటన చూస్తున్నాము. యేసు ప్రభు వారి జననము సామాన్యమైన జననము కాదు.
అందరిలాంటి జననము కాదు. అందరిలాగా గనక ఆయన పుట్టి ఉన్నట్లయితే మన పాపాలను తీసివేయడానికి ఆయన అర్హుడయ్యేవాడు కాడు. ఎందుకని ఇక్కడ యేసుప్రభు వారు కనుక ఒక మానవుడు పుట్టినట్లయితే ఆయన కూడా ఏమయ్యేవాడు? పాపిగా అయ్యేవాడే. ఎందుకని? మనుషులందరూ పాపులై ఉన్నారు. అదే కదా ఏమి చెప్పిన మాట, పాప సహితుడిలో నుండి పాపత రహితుడు రాగలిగితే ఎంత బాగున్నాడు కదా. అలాగైతే ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు వారు ఒక మానవుడికి ఆయన అనగా యోసేపు కాకుండా ఒక మానవ స్త్రీకి అనగా మరియకు పుట్టినవాడై ఉంటూ ఉన్నాడు. ఆయన మూలాధారము ఒకరు పరిశుద్ధాత్ముడు, రెండో వ్యక్తి మరియా, కన్య మరియా. ఇది మనం స్పష్టంగా గమనించాలి. మరియా అనగానే కన్య మరియా. కనుక ఆమెకు మరియు పరిశుద్ధాత్మునికి జన్మించిన వాడే యేసుప్రభు వారు. అందువల్ల ఆయనకి ఏమొచ్చాయి? ఒకటి దైవత్వము వచ్చినది, రెండవది మానవత్వము. ఈ రెండు లక్షణాలు కలిగిన వాడు ఆయనే. అందుకని ఆయన పేరు దైవ మానవుడు. ఆయనలో ఉన్న రెండు లక్షణాలు, ఒకటి దైవత్వము, రెండు మానవత్వం. అందుకని ఆయన పేరు ఏం పేరు? దైవ మానవుడు. అనగా దేవుడు మరియు మానవుడు కలగలిసిన వాడే యేసుప్రభు వారు. మరి భక్తులు కొంతమంది కదా ఏమంటారు? వాళ్ళు ఏమంటారు? దైవజనుడు అంటే దేవుని కోసము నిలబడిన వ్యక్తి అని అర్థం. కానీ యేసుప్రభు అలా కాదు కదా, దైవజనుడు లాంటి వాడు కాడు. ఆయన ఎవరు? దైవ మానవుడు. అనగా 100కి 100 అటు దైవత్వాన్ని 100కి 100 మానవత్వాన్ని కలిగిన వాడు యేసుప్రభు వారు. అందుకని ఈ సంఘటన మామూలుగా జరుగుతుందా? జరగదు. ఇది అసాధారణమైన సంఘటన. అందుకని ఇప్పుడు దోత యోసేపుని బలపరచ వచ్చింది. అంటే యోసేపు భయపడబాక, నీ భార్య పవిత్రురాలు, ఆమెలో ఎటువంటి లోపము లేదు, నువ్వు అనుకున్నటువంటి విధానము భావించబాక. ఆమె గర్భవతి అయింది మాట మాత్రం వాస్తవమే. ఎలా అయినది? పరిశుద్ధాత్ముని వలన. పరిశుద్ధాత్మ వలన. ఎందుకు అంత అవసరం ఏమిటిది? ఇక్కడ ఆ కారణాన్ని కూడా దోతే మనం తెలియపరుస్తున్నాడు. ఆ మాట చూద్దామండి. కలిగినది 21వ వచనము. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇక్కడ అలా ఎందుకు జరుగుతున్నదో, ఎందుకు జరిగినదో కారణాన్ని దోత తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని? ఇక్కడ ఆమె ఎందుకు పరిశుద్ధాత్మలు గర్భవతి అని చెప్పంటే, ఏదో ఈ భూలోకంలో మనుషులు పుట్టినట్టు కాదయ్యా, ఆయనకంటే ఒక ఉద్దేశము ఉన్నది. ఇలా పుట్టడంలో ఒక ఉద్దేశము ఉన్నది. ఏమిటా ఉద్దేశం చెప్పంటే, అక్కడ చెప్పబడింది కదా. ఏం చెప్పబడినది? మనం గమనించాలి ఆ పదాన్ని. ఆమె కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఇది మనం ప్రధానంగా చాలా జాగ్రత్తగా ధ్యానించవలసినటువంటి భాగమైనది. ఇక్కడ వాడిన పదం ఏమిటిది? ఆమె కుమారుని కనును, అతడే చేస్తాడు, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఈ లేఖనం చదువుతున్నప్పుడు సాధారణంగా ఏమనిపిస్తుంది చెప్పంటే, ఇది మత్తయి సువార్త యూదుల కోసం రాసింది కాబట్టి ఇది యూదులకు వర్తిస్తుందేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏం జ్ఞాపకం పెట్టుకోవాలి? ఆయన దైవత్వంలో మూలకం ఎవరో? పరిశుద్ధాత్ముడు. అనగా ఆయన దైవత్వానికి ప్రధాన కారణము పరిశుద్ధాత్ముడు. అలాగైతే దేవుడు ఎంతమందికి దేవుడై ఉన్నాడు? యూదులకు మాత్రమేనా? కానే కాదు. ఈ విషయాన్ని అపోస్తలుడైనటువంటి పేతురు ఒక సందర్భంలో కొన్నేరింటికి వచ్చినప్పుడు అక్కడ చెప్పాడనమాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అప్పుడు దాకా పేతురికి అర్థం కాల. ఆయన ఏమనుకున్నాడు? యూదులకు మాత్రమే ప్రభువు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే కొన్నేళ్ళ ఇంటికి వెళ్ళాడో అప్పుడు అర్థమైనది. ఏమని? ఏ వ్యక్తి నిషేధించదగ్గవాడు కాడు, యేసు ప్రభు అందరికీ ప్రభు అనేటువంటి సత్యాన్ని పేతురు అప్పుడు గ్రహించగలిగాడు. అలాగైతే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏమైనది? దేవుడు అందరికీ దేవుడే. ఏ ఒకటకో ఏ ఒక ప్రాంతంలో వారికి దేవుడా? కాదు. ఎందుకు మరి మనం చూస్తే ప్రతి మానవుడు ఒకే ఒక వ్యక్తి నుంచి బయటకు వచ్చాడు. అనగా ఆదాముకి పుట్టిన వారే ఉన్నారు. ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మానవుడు ఆదాముకు పుట్టినవాడే ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమనుకోవచ్చు? ఆదాము ఎవరి వల్ల పుట్టాడు? దేవుని వలన. అందుచేత ఇప్పుడు ఆ ఆదాము పడిపోయాడు కాబట్టి ఆదాముతో పాటుగా ఆదాము జన్మించిన వారందరూ పాపంలో చిక్కుకుపోయిన కారణం చేత వారిని విడిపించడం కోసం గాను ఇప్పుడు దేవుడే కన్యమరి గర్భంలో పుట్టి ఉన్నాడు. ఇదే మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని చెప్పడింది కదా, ఆమె పరిశుద్ధాత్మల గర్భము ధరించింది చూస్తున్నాము. అలాగైతే ఇక్కడ గర్భము ధరించింది అంటే కూడా
పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టారు? యేసుప్రభు వారు పుట్టి ఉన్నాడు. ఎక్కడ అంటే ఇక్కడ మాట చెప్పుకున్నట్టయితే గర్భములో పుట్టుట. దేవుడు మొదటిసారిగా ఏం తెలియపరుస్తున్నది? మరియ గర్భంలో పుట్టాడు. ఎప్పుడైతే గర్భధానం జరిగినదో దేవుడు మొదటిగా ఎక్కడ పుట్టాడు? ఆయన మరియలో పుట్టాడు. మరియలో ఆయన పుట్టాడు. ఇది మనం మరి గమనించాల్సిన విషయమైనది. ఎందుకని దేవుడు ఇప్పుడు మానవత్వం ధరించడం కోసం గాను కన్య మరియలో పుట్టి ఉన్నాడు. తద్వారా ఆయనకు ఏమొచ్చి ఉన్నాయి? అటు దైవత్వము ఇటు మానవత్వము రెండు సంపూర్ణ కలిసిన వ్యక్తిగా ఉంటాన్ని చూస్తున్నాము. అలాగైతే ఈ విశ్వంలో అటు దైవత్వము అటు మానవత్వము సంపూర్ణంగా కలిగిన మానవుడు ఎవరన్నా ఉన్నారని చెప్పంటే ఒక యేసుప్రభు వారు మాత్రమే ఉన్నారు. ఇక ఎవరు కూడా ఇక లేరు. ఆయనలోనే సంపూర్ణంగా దైవత్వము సంపూర్ణంగా మానవత్వము కలిసిన వాడుగా ఇమిడి ఉన్నవాడుగా ఆయన మాత్రమే ఉన్నాడు. అలాగైతే ఇప్పుడు ఆయన దేనికి అర్హుడయ్యాడు? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఈ పదం మనము కొద్ది ధ్యానం చేద్దామండి. ఇక్కడ చెప్పడింది కదా, తన ప్రజలు ఎవరో? ఈ భూలోకంలో ప్రతి మానవుడు. ఆదాం మొదలుకొని రేపు చివరి పుట్టబోయేటువంటి ప్రతి మానవుని కొరకు యేసు పరమేశ్వరుడు ఇప్పుడు ఆయన విడిపించేవాడే ఉన్నాడు. అంటే ఆదాం మొట్టమొదటి మనిషి ఆదాము, రేపు చివరి పుట్టబోయేటువంటి చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారందరూ ఏమై ఉన్నారు? పాపులై ఉన్నారన్న సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకని చెప్పంటే మన స్వభావమే పాప స్వభావం. ఎప్పుడైతే మన మూల పూర్వీకుడు ఆదాము తినవద్దన్న పండు తిన్నాడో వెంటనే ఆదామునికి ఎవరు ప్రవేశించారు? అపవాది ప్రవేశించి ఉన్నాడు. అందుకని ప్రతి మానవుల్లో ఏ లక్షణాలు అని చెప్పి అనుకున్నాము? అపవాది లక్షణాలు ప్రతి మానవుల్లో ఉన్నాయి. ఇది ఎవరు కూడా కాదని లేని సత్యము. ఎవరిని వాదించినా సరే అది వాదనలో నిలబడే విషయం మాత్రము కాదు. కనుక ప్రతి మానవుడు పాపి అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఒక్కడే పాపము లేనివాడై ఉన్నాడు. అంటే పాపము చేసిన వ్యక్తుల నుంచి పాపము లేని వ్యక్తి వచ్చాడు. ఎలా రాగలిగాడు అనుకున్నప్పుడు ఆయనలో ఉన్న దైవత్వం వలన. అర్థమవుతుంది? ఆయనలో ఉన్న దైవత్వం వలన పాపం లేని వ్యక్తిగా యేసుప్రభు వారు ఈ భూలోకంలో పుట్టి ఉన్నాడు. అందుకే యేసుప్రభు వారికి మరొక పేరు ఉంది. ఏం పేరు తెలుసిన? కడపటి ఆదాము. లేదా మరొక రూపం చెప్పుకున్నట్లయితే రెండవ ఆదాము చెప్పు అనుకోవచ్చు. కడపటి ఆదాము లేదా రెండవ ఆదాము అనగా దీని అర్థం ఏమిటిది? ఈ విశ్వంలో ఈ భూమి మీద ఇద్దరు ఆదాములు మాత్రమే ఉన్నారు. ఒక ఆదామేమో సృష్టించబడిన ఆదాము, రెండవ ఆదామేమో దైవత్వం మానవత్వము కలిసేటువంటి ఆదాము. ఈ ఇద్దరు ఆదాములు మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎలాగైతే మొదటి ఆదామేమో పాపం చేసి ఉన్నాడు, పాపంలో పడ్డాడు. కానీ రెండవ ఆదాములో పాపమునకు ఎటువంటి చోటు లేదు. ఆయన ఆకారములకు మాత్రమే మనలా కనిపిస్తున్నాడు, కానీ వాస్తవానికి ఆయనలో అంతా కూడా దైవత్వమే. పైకి మనవలే ఉన్నాడు, మనలాగానే కన్ను ముక్కు చెవులు ఉన్నాయి, మనలాగానే దేహదారిగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఆయన లోపలంతా ఏమిటిది? లోపలంతా దైవత్వమే, లోపలంతా దేవుడే, అంతా దైవత్వంతో నిండి ఉన్నవాడే ఉంటూ ఉన్నాడు. అలాగైతే దేవుడు ఇప్పుడు ఏం చేసి తెలుసున మానవుడితో కలిసిపోతున్నాడు. ఇది ఎంత గొప్ప సంగతి చూడండి. దేవుడు మానవుడితో కలిసిపోవుట ఇది ఎంత ఆశ్చర్యకర సంగతి కదో. మన అనేసారి చెప్పుకున్నాం ఏమని? చెడ్డవారు ఎప్పుడైనా సరే చెడ్డవాడిని మా చుట్టము మా బంధువు అని చెప్పుకుంటామా? చెప్పుకోము. కానీ దేవుడు చూడండి పడిపోయిన మానవుడితో ఏకమటానికి ఆయన వచ్చి ఉన్నాడు. అందుకని ఇక్కడ దూత అంటున్నాడు కదా, యోసేపు ఇక్కడ జరుగుతున్న సంభవాన్ని నీకు తెలియాలయ్యా. ఏమిటని చెప్పంటే అందరూ కూడా ఏమై ఉన్నారు? పాపం చేసిన వారై ఉన్నారు, పాపము చేత చిక్కిన వారై ఉన్నారు. మరొక మాటలు చెప్పుకుంటే పాపము చేత బందీలైపోయిన వారిగా ఉంటూ ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? విడిపించాలి. అంతే చెప్పిన మాట ఏమిటి? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే విడిపించును. ఇక్కడ విడిపించుట ఎంత ప్రధాన సంగతో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత మనకు ఉన్నది. అలాగైతే మరి ఎలా విడిపిస్తాడు ఆయన దైవత్వం లేకపోతే ఎలా విడిపిస్తాడు? మనం గమనం సమాజం ఏం చేస్తారు? డబ్బున్న వారు ఏం చేస్తారు చెప్పంటే పాపాలు పోగొట్టుకోవడం కోసం గాను ఏం చేస్తూ ఉంటారు? దాన ధర్మాలు చేస్తారు కదా, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. దాన ధర్మం వలన పుణ్యకార్యముల వలన పాపములు తొలగించబడవు. ఆ సంగతి వారికి కూడా తెలుసు. ఏదో కొంత పాపాన్ని పోద్దిగా అనుకుంటూ ఉంటారు. ఉన్న పాపాల్లో కొద్ది పాపమైనా పోతుంది కదా, కొంతన్న పుణ్యం దక్కుతుంది కదా అన్న ఉద్దేశంతో వారు దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తారు. అలాగైతే ఇది మనకేం తెలియపరుస్తున్నది? అలాంటి వాటి వలన కూడా
పరిశుద్ధులు కావటం అనేది, లేకపోతే పవిత్రులు కావటం అనేది జరిగే పని కాదు. ఇది ఒక మానవుడు తన పాపస్థితి నుంచి ఎలా విడిపించబడతాడు, ఎలా పవిత్రుడు కాగలుగుతాడని చెప్పంటే దేవుడు మానవుడైన రోజున జరుగుతుంది. దేవుడు మానవుడైన రోజున ఇది జరుగుతున్నది. అలాగైతే ఇప్పుడు దేవుడు మానవుడిగా కన్యమరి గర్భంలోకి వచ్చి ఉన్నాడు. దీన్ని ఏమంటాము? దేవుడు పుట్టుట. ఎక్కడ పుట్టాడు? కన్యమరిలో పుట్టాడు. ఇప్పటికి ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు దేహాన్ని ధరించుకున్నాడు. కన్యమరిలో పుట్టుట చేత ఆయన దేహాన్ని ధరించుకున్నవాడుగా ఉన్నాడు. అయితే కన్యమరిలో పుట్టలేదనుకోండి, ఆయన దేహం వస్తుందా? రాదు. అలాగైతే ఇది మనం ఏం చెప్పవచ్చు? ఆమె గర్భం ధరించింది అంటే అర్థము దేవుడు ఆమె గర్భంలో పుట్టి ఉన్నాడు. తత్ఫలితముగా ఆయనకు దేహము వచ్చినది, అంటే రక్తమాంసములు వచ్చినవి. ఇప్పుడు దేవుడు ఏం కలిగి ఉన్నాడు? రక్తమాంసం గలవాడై ఉన్నాడు. ఎంత అద్భుతకర సంగతి కాదో! దేవుడు మనలాగానే రక్తమాంసం కలిగిన వాడు ఉంట ఎంత అద్భుతకరమైన సంగతి. ఏమండి, మనమే మన దేవుడు తప్పు చేస్తేనే వాడు మావాడు కాదన్నట్టు ప్రవర్తిస్తామే. మరి దేవుడు అలా ప్రవర్తించాడా? కాదు. ఆయన అనుకున్నాడు కదా, నేను కూడా పడిపోయిన మానవుని ఆకారంలో పుట్టాలి, మానవుడితో నేను ఐక్యమవ్వాలని చెప్పని దేవుడు ఎంతగా కోరుకున్నాడు. ఇదే దేవుని మనస్సు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనకు ఎలా కనిపిస్తున్నాడు? చూపునకు మనలాగానే కనిపిస్తున్నాడు, కానీ కానే కాదు. ఆయన లోపలంతా కూడా దైవత్వమే. కనుక కన్యమరియ వలన యేసు ప్రభు వారికి ఏమొచ్చాయని చెప్పంటే శరీరము అనగా దేహము, రక్తమాంసాలు వచ్చాయి. మరి దేవుని వల్ల ఆయనకి ఏమొచ్చాయి? పరిశుద్ధాత్మ వల్ల ఆయనకి ఏమొచ్చాయని చెప్పంటే దైవత్వము. సంపూర్ణంగా దైవత్వం కలిగినటువంటి మానవుడు. అందుకే ఆయన పేరే దైవ మానవుడు. ఈ విశ్వములో, ఈ భూలోకములో దైవ మానవుడిని పిలవబడటానికి ఎవరికీ అర్హత లేదు. అందుకని మన పాత నిబంధనలో కొన్ని పదాలు కనిపిస్తాయి. ఏమని? దైవజనుడు, దైవజనుడు. అంతేగాని ఆయన దైవ మానవుడు మాత్రము కాదు. దైవజనుడు వేరు, దైవ మానవుడు వేరు. ఈ పదాలు మనం గమనించాలి. కనుక యేసు ప్రభువు ఎవరు? దైవజనుడు కాదు, దైవ మానవుడు. మరి దేవుని పిల్లలు సేవ చేసే వాళ్ళు పిలుపుకుంటారు దైవజనుడు. ఎలీషాని పిలిచారు కదా, ఎలీషాని పాత నిబంధనలో ఎలీషాని ఏమన్నాడు? ఇప్పుడు దైవజనుడా అని చెప్పని పిలిచారు. కానీ ఎలీషా దైవ మానవుడా? కాదు. దైవత్వము మానవత్వం కలిసిన ఒకే ఒక మానవుడు యేసుక్రీస్తు ప్రభువారు. దేనికి పుట్టాడంటే ఆయన తన ప్రజలను. అలాగైతే ఎవరైతే మేము పాపులమని గ్రహిస్తారో వారిని రక్షించడానికే, వారి పాపం నుండి విడిపించడానికే యేసు ప్రభువారు మానవుడికి పుట్టి ఉన్నాడు. పరిశుద్ధాత్మ నుండి మానవుడికి పుట్టినవాడిగా యేసు ప్రభువారు ఉన్నారు. అలాగైతే ఇక్కడ మనము గ్రీకు తర్జుమాలో ఉన్నటువంటి విధానం గమనించాలి. యేసు ప్రభు పరిశుద్ధాత్మ వలన అనకూడదు. పరిశుద్ధాత్మ వలన అనేదానికి, పరిశుద్ధాత్మ నుండి అనేదానికి తేడా ఉన్నది. ఇక్కడ గ్రీక్ తర్జుమా ప్రకారం చూసుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఆయన రాయాలి? ఆయన పరిశుద్ధాత్మను వలన కాదు, పరిశుద్ధాత్మను నుండి. ఎక్కడ నుండి? పరిశుద్ధాత్ముని నుండి. అంటే పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు వేరు వేరేనా? కానే కాదు, ఒకరని అర్థం అక్కడ. అందుకని మనం చెప్పవలసింది పరిశుద్ధాత్మను వలన అంటే అర్థం మారిపోద్ది. కాదు, యేసు ప్రభువు పరిశుద్ధాత్మ వలన కాదు, పరిశుద్ధాత్మ నుండే. అలాగైతే యేసు ప్రభువు ఎవరో? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ పుట్టినవాడు ఏమవుతాడు? పరిశుద్ధాత్మ గాడ ఏమిటి? నరుడుకు పుట్టినవాడు నరుడు అవుతాడా, లేకపోతే కోతి అవుతాడా? నరుడుకు పుట్టినవాడు నరుడు అవుతారు. పరిశుద్ధాత్మ పుట్టిన వ్యక్తి పరిశుద్ధాత్ముడు అవుతాడు. అందుకని యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ నుండి పుట్టినవాడై ఉంటూ ఉన్నాడు. కన్య మరియలో పుట్టినవాడై ఉంటూ ఉన్నాడు. ఇదే మొట్టమొదటి దేవుడు తీసుకున్నటువంటి మొదటి స్టెప్. మానవత్వం రావడానికి తీసుకున్నటువంటి మొదటి స్టెప్ ఇదే. మొదటి మెట్టు, మొదటి అడుగు అనుకోవచ్చు. ప్రభుకి ఎంతో స్తోత్రాలు. సరి జరిగింది. ఇక చూద్దామండి. ఇక దోతే పలుకుతున్న మాటలు మనము గమనిద్దామండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇక్కడ ఏం చెప్పాలి? తన ప్రజలను. ఓకే, రైట్, మంచిది. ఈ భూలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎవరో? దేవుని ప్రజలే, అందుటువంటి సందేహము లేదు. అయితే ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు వారి పాపములు, ఇది గమనించాలి. అరే, దేవుని ప్రజలకు ఇప్పుడు ఏమున్నది? పాపము ఉన్నది. దేవుని ప్రజల్లో ఏమున్నది? పాపము ఉన్నది. అలాగైతే నాలో పాపము లేదని ఎవరిని చెప్పగలుగుతారా? ప్రపంచంలో ఎవరైనా సరే.
కానీ యేసు ప్రభు చెప్పగలిగాడు ఏమని, నాలో పాపం ఉందని మీలో ఎవడో స్థాపించగలడు. అలాగే యేసు ప్రభువులో ఏమి లేదు, పాపము లేదు. మరి పాపం లేదంటే ఎవరు ఉన్నట్లు లెక్క, దేవుడు ఉన్నట్లు లెక్క. కారణము మనకు లేఖనం సెలవిస్తుంది కదా, దేవునికి బెలియాలకు ఏం సంబంధం, ఏం పుత్తని ఆ అపొస్తలుడైన పౌలు రాశాడు కదా. అలాగైతే దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆ బెలియాలు అంటే దెయ్యము, అపవాది ఎక్కడ ఉన్నాడు, ఇద్దరు భిన్న ధృవాలు. అవి రెండు ఆ ధృవాలు కలుసుకుంటే ఎప్పుడన్నా ఉత్తర ధ్రువాన్ని దక్షిణ ధ్రువం కలపగలుగుతామా, కలపలేం కదా. అలాగైతే ఇక్కడ మనకేం తెలియపరుస్తున్నది, దేవుడు దేవుడే, అపవాదే. అందుచేత మనలో ఏమున్నది, దేవుని స్వభావం కాదు కానీ ఉన్నది మనలో అపవాది స్వభావం ఉన్నది. అందుకని ప్రతి మానవుడు పాపము చేస్తూ ఉన్నాడు. పాపం అనగానే చాలామంది అనుకుంటూ ఉంటారు, అయ్యా నేనే పాపం చేయలేదే. అయ్యా పాపం అనేది ఒకటే కాదు, రకరకాలు ఉంటాయి. పాపం అనగానే ఆ ఒక్కటే కారణం చూసుకుంటే తప్పు. అనేక రకాల కారణాలు ఉంటాయి పాపం అంటే చెప్పడానికి. పాపం చేయవు, దొంగతనం చేయవా, అబద్ధం ఆడవా, చెడ్డ పని చేయవా, ఇవన్నీ ఏమైనాయి మనిషిలో ఉన్న తత్వాలు. అలాగైతే మనిషి పాపి నిరూపిస్తున్నది. ఇక్కడ ఆదాము చేసిన పాప ఫలితముగా మన లోపలికి ఏం ప్రవేశించినది, పాపం ప్రవేశించినది. పాపం మనలో ఉన్నది కాబట్టి మనం చేస్తున్నాము, పాపం చేస్తున్నాము. అయితే అలాగ ఉండటము దేవునికి ఇష్టం లేదు. కారణం ఎందుకని, లోపల ఉన్న పాపం ఏమిటిది, అది మరణము. పాపంగా ఉన్నదా అని చెప్పంటే బయట కనిపించే రూపం వేరు, దానిలో ఆంతర్య రూపము వేరు. బయటికి ఎలా కనిపిస్తున్నది, పాపముగా కనిపిస్తున్నది. కానీ దాని అసలు రూపం ఏమిటిది, అసలు రూపము మరణము. కనుక ఇప్పుడు తన పిల్లలు దాస్యంలో లోబడి మరణంలో చిక్కుకోవటము ఎవరికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టము లేదు. అందుకని తన ప్రజలను, అలాగైతే ఈ భూమి మీద ఉన్న వారు ప్రతి ఒక్క వ్యక్తి ఎవరో దేవుని పిల్లలే. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ప్రశ్న రావచ్చు, ఏమండి మేము కూడా దేవుని పిల్లలమే కదా, మమ్మల్ని కూడా రక్షిస్తారు కదా. రక్షిస్తాడు, అయితే నువ్వు దాన్ని గుర్తించేవా లేదా ప్రధానమైంది. ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు అన్న సంగతిని నువ్వు గుర్తించావా లేదా, ఇదే ప్రధానమైంది. నేను గుర్తించానండి, నన్ను మాత్రం పవిత్రం చేయాలి అంటే ఎలా అవుతావు, గుర్తించకుండా ఎలా అవుతావండి, గుర్తించవలెను. కనుక ప్రతి మానవుడు ఏం గుర్తించాలి, తాను పాపినని, పాపం వలన పుట్టిన ఉన్నవాడనని చెప్పిన సంగతిని గుర్తించాలి. అందుకే పాపం చేస్తున్న సంగతిని గుర్తించాలి. మనం గమనించండి, కొంతమంది పిచ్చివాళ్ళు వారు అంతమంది బాగానే ఉంటారు, తర్వాత ఏమవుతారు, మనసు మారిపోద్ది కదా, అప్పుడేమంటాము వాళ్ళకి పిచ్చి పడిందని చెప్పంటాం కదా. అలాగైతే ఏమర్థం వస్తున్నది, బాగున్న వ్యక్తులు ఏదో జరిగినది, అది బయట జరిగిందా లోపల జరిగినదా, లోపల జరిగినది, లోపల ఏదో తేడా వచ్చినది. అందుకని ఇక్కడ ఆ వ్యక్తి అలా ప్రవర్తిస్తుందని చెప్పని మనందరికీ తెలుసు. అలాగైతే మనం కూడా ఏం చేసి తెలుసు, మనకు పాపం చేయకూడదు అందరూ తెలుసు. మరి ఎందుకు చేస్తున్నావయ్యా, నా వల్ల కావట్లేదండి, మానుకోవటము నా వల్ల కావటం లేదు. కారణము అది నీలో తప్పు కాదు, నీలోకి ప్రవేశించిన వాడి తప్పు, నీలోకి ప్రవేశించిన వాడి తప్పు. అయితే మనం గ్రహించాలి, నీలో ఆ జబ్బుల సంగతి తెలుసుకోవాలిగా, అవునా. ఆ జబ్బును తీసివేసిన వైద్యుడైనటువంటి యేసు ప్రభు దగ్గర రావాలి. రాకుండా జబ్బు మట్టి పోతుందా, పోదు. జనం చేస్తున్న తప్పు ఇదే, యేసు ప్రభు దగ్గర మాత్రం రాకూడదంట. కానీ ఏం కావాలి, మళ్ళీ దేవుని రాజ్యం మాత్రం కావాలి. మేము కూడా దేవుని పిల్లలేనండి, నువ్వు దేవుని పిల్లలు కాదని ఎవరు అంటాంలా. తప్పు ఎక్కడ జరుగుతున్నది, నీ సంగతి నువ్వు గుర్తించావా లేదా, ఇదే ప్రధానమైంది. నీవు పాపమైన సంగతి నువ్వు గుర్తించావా, గుర్తించటం లేదా, ఇదే సంగతి. కనుక నేను పాపిని గుర్తిస్తే ప్రభు దగ్గర రాగలుగుతావు, నీలో రోగం ఉందని గుర్తిస్తే డాక్టర్ దగ్గర రాగలుగుతావు. నీలో రోగం ఉందని గుర్తించకపోతే డాక్టర్ దగ్గర రాగలుగుతావు, వెళ్తావా, ఏమంటావు, నాకేముంది, నేను బాగుంటే నేను ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటాము. కానీ మనం ఎప్పుడైతే మనలో ఉన్న వాస్తవాన్ని గుర్తించగలుగుతామో అప్పుడు మనం కూడా పాపిని గుర్తించగలుగుతాం. మనలో పాప స్వభావం ఉందని మనం గుర్తించగలుగుతాము. అప్పుడు యేసు ప్రభు యొక్క అవసరత ఏమైనదో అప్పుడు చూడగలుగుతాము. అప్పుడు ఆయన మనలను ఏం చేస్తాడు, మన పాపం నుండి విడిపిస్తాడు. అలాగైతే యేసు ప్రభు విడిపించిన తర్వాత ఏ వ్యక్తి కూడా పాపం చేయడు, ఏ వ్యక్తి కూడా పాపం ఇక చేయడు, చేయమన్నా చేయడు. ఎప్పుడు
విడిపించిన తరువాత ఇప్పుడు ఒక ప్రశ్న అడగాలి. ఏమని? మరి యేసు ప్రభు మనల్ని పాపం విడిపించలేదని చెప్పంటే విడిపించి ఉన్నాడు, కానీ ఆ వాస్తవం నీకు తెలియాలి. ఆ వాస్తవం నీకు తెలియాలి. అందుకని మానవులు పాపంగా పుట్టుతున్నారు. రెండవది, శత్రువు పూర్తిగా అంతమొందించబడాలి. మరి అంతమొందించబడలేదా? అంతమొందించబడ్డాడు, కానీ మన నిమిత్తము మనకు అనుభవం అనడం కోసం గాను వాడు అట్నే ఉంచాడు దేవుడు. అలాగైతే లాస్ట్ మానవుడు, ఈ భూమి మీద పుట్టబడేటువంటి లాస్ట్ మానవుడు, కడపటి మానవుడు ఎప్పుడైతే సంపూర్తి చేయబడతాడో ఇక అపవాది ఉండడు. వాడు ఎక్కడ ఉంటాడు? నరకములో ఉంటాడు. పాపం ఎక్కడ పడుతుంది? నరకంలో పడుతుంది. మరణం ఎక్కడ పడుతుంది? నరకంలో పడుతుంది. అలాగైతే ఇక ఈ భూమి మీద సాతాను సంబంధించిన లక్షణము, సాతాను సంబంధించిన మూలకము, సాతాను సంబంధించిన స్వభావము ఏది కూడా మిగిలి ఉండదో. ఇదే యేసు ప్రభువు చేసేటువంటి పని. అర్థమవుతున్నదా? ఇక వాటికి సంబంధించినటువంటి ఏది కూడా మనలో రవ్వంతా కూడా మిగలకుండా యేసు ప్రభువు చేస్తారు. అందుకనే ఇక్కడ దూత ఈ గొప్ప కార్యం గురించి యోహాన్ మరి యోసేపుకి తెలియపరుస్తూ ఉన్నాడు. భయపడబాకు యోసేపు, మరి ఆ గర్భం ధరించి పరిశుద్ధాత్మ కలిగినది ఆ బిడ్డ ఏం చేస్తాడు? తన ప్రజలను, యేసు ప్రభువు ఎవరు ఇప్పుడు? తన ప్రజలని పదము గమనించాలి. అలాగైతే ఆయన పుట్టింది ఇప్పుడే కదా అనుకోబాకండి. ఆయన పుట్టక ముందే ఉనికి కలిగి ఉన్నవాడు, ఆయనే దేవుడు. అందుకని ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మానవుడు ఎవరు? తన ప్రజ, తన ప్రజ. ఇది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కనుక ప్రజలు దేవుని దగ్గర రమ్మంటే, యేసు ప్రభువు దగ్గర రమ్మంటే వస్తారా? రారు. రాని కారణం చేతనే వారి పాపం నిలబడుతున్నాయి. వస్తే తొలగించబడతాయి. మందు లోపల తీసుకుంటే జబ్బున ఏమవుతుందా? మందు బిళ్ళలు కొనుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే జబ్బున ఏమవుతుందా? అవును కదా? నేను మందు బిళ్ళలు మాత్రం మింగను, నా జబ్బు తగ్గాలి. ఎలా తగ్గుతుంది? ఇప్పుడేం కావాలి? రోగం ఎక్కడ ఉన్నదో మనం తీసుకునే మందు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకపోతే రోగం తగ్గుతుందా? తగ్గదు. ఎందుకని? మనం తీసుకున్నటువంటి మందు, ఆ మెడిసిన్ అనేది ఏమవుతుంది? ఎక్కడైతే జబ్బు ఉన్నదో ఆ జబ్బు ఉన్న చోటుకెళ్తుంది, అక్కడ యుద్ధం చేస్తుంది, చేసి ఆ జబ్బుని ఓడిస్తుంది, చంపేస్తుంది. ఇది మనలో జరగాల్సిన పని కూడా. అలాగైతే మనలో ఏమున్నది? పాపము ఉన్నది. ఈ పాపం ఉన్న చోటుకి ఎవరు వెళ్ళాలి? పాపము లేని వ్యక్తి వెళ్ళాలి. అవును కదా? మనలో పాపం ఉన్నది, ఇంకో యేసు ప్రభువులో పాపం ఉందనుకోండి, అప్పుడేమవుతుంది? పాపము ప్లస్ పాపం ఏమవుతుంది? డబల్ పాపం అయ్యిద్ది. అవునా? అందుకనే ఏదైనా రోగి ఉందనుకోండి, ఏమైనా రోగి ఉంటే ఆ రోగికి రక్తం ఎక్కించాల్సి వస్తే డాక్టర్లు ఏం చేస్తారు? ఎక్కించే రక్తాన్ని పరీక్షించరా? ఏదో రక్తం ముందు దొరికింది ఎక్కిస్తారా? అలా ఎక్కించరు. ఏం చేస్తారు? రక్తాన్ని ముందు పరీక్షిస్తారు. ఈ రక్తంలో ఎటువంటి జబ్బులు లేవని తేలిన తర్వాతనే రక్తాన్ని బాటిల్లోకి తీసుకుంటారు. ఆ రక్తాన్ని అవసరమైన వారికి ఎక్కిస్తారు. ఏమండి, ఏదైతే రక్తమే కదా, ఎక్కించవచ్చు కదా అంటే ఏమవుతుంది? ఆ రక్తంలో ఉన్న జబ్బులు కూడా మళ్ళీ ఎక్కించిన వ్యక్తికి వస్తాయి. మొదటే ఒక జబ్బుతో బాధపడుతుంటే ఇప్పుడు ఏమవుతుంది? అదనపు జబ్బు అవుతుంది. ఈ మధ్యకాలంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తు గురించి రాయటం పేపర్లు చూశానమాట. ఏమైనది? అతనికి కలుషిత రక్తం ఎక్కించడం వలన, అంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల నుంచి బ్లడ్ తీసుకొని వాళ్ళకి తెలియలే పాపం, డాక్టర్కి తెలియదు. పాకిస్తాన్ జరిగింది సంఘటన, పాకిస్తాన్ జరిగింది అనమాట. ఎక్కించడం వల్ల ఏమైపోయింది? ఇది ఎక్కించడం వలన ఆ ఎక్కించుకున్న వ్యక్తికి ఎయిడ్స్ వచ్చింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, పిల్లవాడు, ఒక 16 సంవత్సరాల పిల్లవాడు. వాడికి ఏం తెలియదు పాపం. రక్తం అవసరమైంది, అత్యవసరమైంది, ఎక్కించారు. తీరా చూస్తే ఒక 3 సంవత్సరాలు గడిచిన తర్వాత అతనిలో ఎయిడ్స్ వ్యాధి బయటపడింది. తర్వాత తెలిసింది ఏమిటి కారణం అనుకున్నప్పుడు అతను ఎక్కించిన రక్తం ఏ రక్తమో? ఎయిడ్స్ వ్యాధి రక్తం. అప్పుడు అర్థమైంది. అలాగైతే ఇక్కడ యేసుప్రభు వారిలో పాపం ఉంటే మళ్ళా మనతో కలిసి ఏమవుతుంది? డబల్ అవుతుంది. అందుకే యేసుప్రభు రక్తము స్వచ్ఛమైనది, ఏ పాపము లేనిది. ఇప్పుడు ఆయన్ని మనం స్వీకరిస్తే మనల్ని ఏం చేస్తాడు? ఆయన మనలను మన పాపం నుంచి విడిపిస్తాడు, మనల్ని మన పాపం నుంచి విడిపిస్తాడు. అలాగైతే ఇక్కడ పదము చక్కని పదం చెప్పండి. ఏమని? తన ప్రజలను వారి పాపం నుండి. పాపాలు ఎవరివి? మనవి. పాపాలు మనవి. మన పాపానికి వేళ ఎవరు చెల్లించాలి? మనం చెల్లించాలి. చెల్లించగలుగుతామా? చెల్లిస్తే మనం బ్రతకలేము.
అలాగే దేవుడు ఏం చేసి తెలుసునా, మనం బ్రతకాలి, మనలో నుంచి పాపము తొలగిపోవాలి. పాపం ఉంది కదా, నేను మామూలుగా వెళ్ళను, ఎప్పుడు వెళ్తాను తెలుసిన, మరణంతో పాటు వెళ్తాను. మరణం ఎవరు? నా అసలు రూపము. మరణము నా అసలు రూపము. అలాగైతే ఇప్పుడు నేను పాపంగా పుట్టాను, పాపంగా పుట్టి పెరుగుతాను, చివరికి ఎక్కడ దాకా వస్తాను? మరణంగా వస్తాను. మరణంగా నేను ఈ వ్యక్తి నుంచి వదిలిపెట్టి అప్పుడు వెళ్తాను. అలాగైతే ఇప్పుడు ఈ విధంగా జరిగితే మనం ఎవరిని విడిపించగలుగుతామా? పాపములు మనవి. అయితే మన పాపములు ఇప్పుడు ఏం కావాలి? మన దగ్గర నుంచి దూరం అవ్వాలి. దీనికోసం యేసుప్రభువు వారు ఈ భూలోకానికి వచ్చింది. జనంకి యేసుప్రభువు వారు అంటే అర్థం కావటంలా. ఎందుకని? ఏమండి ఆయన పాపాలు ఎట్లా తొలగిస్తాడండి? ఎందుకు తొలగించలేడు? కారణము దైవత్వము మానవత్వము కలగలిసినటువంటి దైవ మానవుడు. దైవ మానవుడు అనగా ఈ మానవుడని పదం దగ్గర పెట్టి తెలిసిన నరుడు అంటే ఆదాము అని అర్థం వస్తుంది అనమాట. మానవుడు అంటే అర్థం ఏమిటిది? ఆదాము అంటే ఇప్పుడు ఆయన లేవను. ఇప్పుడు ఆదాము ఉన్నాడు, దేవుడు ఉన్నట్టు అర్థం ఏంటి తెలుసిన? మొదటి మానవుడు ఆయన పాపం లేకముందు ఆదాం ఎలాగున్నాడో, దేవుడు సృజించినప్పుడు ఆదాం ఎలాగున్నాడో, యేసుప్రభువు వారు కూడా ఎలాగున్నారు అలాగా ఉన్నాడు. అందుకని ఆయనకి ఏం రాలేదు, పాప ప్రవేశం ఆయనలో జరగలేదు. అందుకని సమాజం మధ్యలో ఆయన ఉన్నాడు కదా, నాలో పాపం ఉందని మీలో ఎవడో స్థాపించును. ఎవడు నిలిపిస్తాడు? కారణము యేసుప్రభువులో పాపమే లేదు. పాపం ఎప్పుడు పాపం ఎందుకు చేస్తాడు ఆయన? పాపము చెయ్యడు. అర్థమవుతుందే? మన బ్రెయిన్లో తేడా ఉన్నది, అప్పుడు ఏం చేస్తాము? పిచ్చిగా ప్రవర్తిస్తాము. బ్రెయిన్లో ఏ లోపం లేదు, పిచ్చిగా ప్రవర్తిస్తామా? ప్రవర్తించము. ఏదో కొంచెం నవ్విస్తానికి ఏదో అట్లా నటిస్తాము, కానీ ఎల్లకాలం ఉంటాం అట్లాగా ఉండలేము. అలాగైతే ఇక్కడ మనం ఇలా ఎందుకు ఉన్నాం అనుకున్నప్పుడు మనలో వ్యక్తిత్వమే మారినది. ఇప్పుడు ఆ వ్యక్తిత్వం తీసేయడానికే యేసుప్రభువు వారు ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. అందుకనే చూద్దాం ఇక్కడ, తన ప్రజలను వారి పాపములను ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇక్కడ దూత అంటున్నాడు, అతను ఏం పేరు పెట్టాలి? ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే యేసు అని పేరు పెట్టు అని చెప్పన్నాం. యేసు అంటే అర్థం ఏమిటిది? యేసు అని చెప్పంటే ఈ యేసు అనే పదము యెహోషువ అనే పదంతో సమాన పదమైనది. పాత నిబంధనలు ఎవరు కనిపిస్తారు? యెహోషువ కనిపిస్తాడు. ఆ యెహోషువ అనగా అర్థము యెహోవా రక్షణ లేదా రక్షకుడైన యెహోవా అనే అర్థము. అలాగైతే ఇక్కడ మన ప్రభువారి పేరు హీబ్రూ పేరు ఏమైనది? హీబ్రూ పేరు యెహోషువ, గ్రీకు పేరు యేసు. అంటే అర్థం ఏమిటిది? రక్షకుడైన యెహోవా. అలాగైతే యేసుప్రభువు ఎవరు తెలుసా? రక్షించే యెహోవా. యేసుప్రభువు ఎవరు? రక్షించే యెహోవా. ఎంత చక్కని పదం కదా. అనగా ఎక్కడి నుంచి రక్షించే యెహోవా? మన పాపముల నుంచి మనల్ని రక్షించే యెహోవా. పాపములు మనవి అయినా కానీ పాపము మనలను అంటిపెట్టుకొని నేను పోను అని చెప్పంటే తరిమి వేసే యెహోవా. అలాగైతే యేసుప్రభువు ఎవరు? రక్షకుడైన యెహోవా. ఇది మనం గమనించాలి. అసలు ఆ పేరులో ఉన్న విలువ మనం తెలుసుకోవాలి. యేసుప్రభువు ఎవరు? రక్షకుడైన యెహోవా. ఎంత చక్కని పదం కాదు. అలాగైతే ఇప్పుడు యెహోవా, రక్షకుడైన యెహోవా అంటే యెహోషువలో ఏ లక్షణాలు ఉన్నాయో యేసుప్రభువులు కూడా మన లక్షణం చూస్తాం, మించి చూస్తాము. ఎందుకని? ఆనాడున్నటువంటి పాత నిబంధనలో యెహోషువ ప్రజల పాపం తీసివేయలేదు, కానీ ప్రజలకు ఏమి ఇచ్చాడు? కనాన్ దేశాన్ని ఇచ్చాడు కదా. అలాగే యేసుప్రభువు ఏం తెలుసిన? ప్రజలను వారి పాపముల నుంచి విడిపించడం మాత్రమే కాదు, ప్రజలకు కనాన్ దేశం ఇచ్చిన వాడే ఉన్నాడు. అనగా ప్రజలకు విశ్రాంతినిచ్చిన వాడే ఉంటున్నాడు, ప్రజలకు నెమ్మదినిచ్చిన వాడే ఉంటున్నాడు, ప్రజలకు మరి సమృద్ధి జీవాన్ని ఇచ్చిన వాడే ఉంటూ ఉన్నాడు. అలాగైతే నిజమైన యెహోషువ ఎవరు తెలుసా? యేసుప్రభువు వారే. యేసుప్రభువు వారు వాళ్ళని మానవుడికి దక్కినది నెమ్మది, విశ్రాంతి. అందుకని మనకి ఇది అర్థం కావాలని చెప్పంటే మనకు హెబ్రీ పత్రిక వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. మోషే ఇశ్రాయేలుకు విశ్రాంతిని ఇచ్చాడా అని చెప్పంటే ఇవ్వలేదని చెప్పని మనకు హెబ్రీ పత్రిక తెలియపరుస్తున్నది. ఎవరిచ్చారు? యెహోషువ. అయితే యెహోషువ పరిపూర్ణంగా ఇచ్చాడనుకున్నప్పుడు పరిపూర్ణంగా ఇవ్వలేకపోయాడు. ఎందుకని? ఆయన కాలంలో జయించాల్సిన భూభాగం చాలా మిగిలి ఉన్నది.
నిజంగా ఆయనే కనుక పరిపూర్ణంగా జయించుంటే ఏమైపోయేది? ఈ రోజు నేను ఇశ్రాయేల్ దేశంలో నీ గొడవలు ఉండే కావు కదా. అలాగైతే ఇక్కడ యెహోషువ పరిపూర్ణం విశ్రాంతి చేయలేకపోయాడు, కానీ యేసు ప్రభు వారు మనకు పరిపూర్ణ విశ్రాంతిని ఇస్తాడు. కారణము ఆయన ఎవరు తెలుసున? రక్షకుడైన యెహోవా. అంటే అర్థం ఏమిటిది? ఆయనే యెహోవా, ఆయనే యెహోవా, ఆయన ఏమన్నది? రక్షించేటువంటి యెహోవా. అలాగైతే తండ్రి అయిన దేవుడు యేసు అని పేరున ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసు అనే పేరున ఈ భూలోకానికి పుట్టి ఉన్నాడు, వచ్చి ఉన్నాడు. ఇది మనం గమనించాలి. అందుకనే మనం త్రియేక దేవుని పదం ఉపయోగిస్తాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఆ త్రియేక దేవుడే యేసు ప్రభువారు. ప్రభుకి ఎంతో స్తోత్రాలు. అందుకే ఇక్కడ మనము ఇవన్నీ మర్మంతో కూడుకున్న సంగతులు. ఇది మానవ మనసుకు అర్థమవుతుంది చెప్పంటే మానవ మనసుకు అర్థము కాదు. మానవుడు గ్రహించలేడు, మనసుకు అంత కెపాసిటీ లేదు. దైవత్వ సంగతి అర్థం చేసుకునే కెపాసిటీ మన మానవ మనసుకు లేదు. అందుకనే ఆత్మ ద్వారా ఈ సంగతి తెలుసుకోవాలి, కానీ మన మనసు ద్వారా ఆలోచించి తెలుసుకుందామని చెప్పి అనుకుంటే అది అంత వెరితనం అవుతుంది. అలాగైతే చూద్దాం ఇక. తన ప్రజల పాపం రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇదేం చక్కని పదం కాదు. యేసు అంటే అర్థం ఏమిటిది? రక్షకుడైన యెహోవా, లేదా యెహోవా యొక్క రక్షణ. మనం రక్షించేటువంటి వాడు ఏనని చెప్పని చక్కగా దూత మనం తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగైతే ఏ పేరు పెట్టున్నాడు ఇప్పుడు? యేసు. సరే ముందుకు వెళ్దాం, తర్వాత చూద్దాం ఇక. అని తరున్నాడు కదా. 22 వచ్చినాము. ఇదిగో కన్య గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతయో జరిగేను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇక్కడ దూత చేసేది ఇప్పుడు కేవలం చెప్పడం మాత్రం కాదు, ఒక పాత నిబంధన రుజువు చూపిస్తున్నాడు. ఇది మనకు మత్తయి రాసి కనిపిస్తుంది, కానీ ఇదేమైనాది? దూత చెప్పి పలికిన మాటనే మత్తయి ఈ విధంగా రాశాడు. ఏమని? ఇప్పుడు మత్తయికి అంటే దూత యోసేపు ఏం చెప్పి తెలుసునా? ఇది ఎవరు తెలుసిన ప్రవచనం అయ్యా, ఇది ఈ నెరవేరిపోయా ఇప్పుడు ఈ సమయానికి ఆ దేవుడు చెప్పిన ప్రవచనము నెరవేరుతున్నది. ఎక్కడ ఉన్నది ఆ మాట? యెషయా గ్రంథంలో ఉన్నది. 7వ అధ్యాయంలో 14వ వచనంలో ఉన్న దేవని, ఇదిగో కన్య గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదని చూస్తున్నాము. ఆ ప్రవచనము ఇక్కడ నెరవేరుతున్నది. కనుక ఆనాడు ప్రజలకంతా ఏమైనది? అరే కన్య గర్భవతి అవుతుందా? ఎలా అవుతుందయ్యా? తెలియదు. కన్యకి ఎలా గర్భవతుంది అనేది తెలియదు. ఇప్పటికీ కూడా మీరు గమనించండి, కొన్ని ఆటవిక జాతులు ఉంటారు. మాకు చిన్నప్పుడు చెప్పి లేవని, అది ఒక అచ్చం ఆడాలుండే దేశం ఉందంటే అనుకుంటా ఉండేవాళ్ళు. అచ్చం ఆడాలున్న దేశం అంటే ఎలా ఉంటుంది? సరే ఉన్నారు కాబట్టి కొంతకాలం ఉంటారు, చనిపోరా వాళ్ళు? చనిపోతారు కదా. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఇక అప్పుడు దేశం ఉంటుందా? ఉండదు. అంటే అన్నారు కదా, వాళ్ళకి పిల్లలు పడతారంటారు నేను అనేవాళ్ళు మరలా. ఇది ఎలా సాధ్యము? అవును కదా. అప్పుడు అనేవాళ్ళు గాలికి పుడతారంట అని చెప్పంటా ఉండేవాళ్ళు. ఎలా బాబు అనుకునేవాడిని. ఇది పాసిబుల్ అని చెప్పంటే కాదు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఇదాన్ని చూసినట్టయితే కన్య గర్భవతి అనేది ఆనాడు విచిత్రమే. అర్థం కాల, అసలు ఏ మానవుడికి అర్థం కాల. ఎలా సాధ్యమయ్యా? ఎక్కడ దాకా ఎందుకు? కన్య మరి అందేమని, నాకు ఇది ఎలా సాధ్యమండి? ఆమె ఆశ్చర్యపోయింది, ఎలా సాధ్యము? అలాగైతే ఏ మానవుడికి అర్థం కాలేదు. కన్యకి ఎలా గర్భవతుందో అర్థం కాలేదు. అది మిస్టరీగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఆ మిస్టరీ ఏమైపోతుంది? వెల్లడవుతున్నది. అనగా కన్యకి ఎలా గర్భవుతుంది? తనంతట తాను గర్భవతి అవుతుందా? తనంతట తాను కాదాలదు. అయితే ఎలా అవుతుంది అనుకున్నప్పుడు దేవుడు ఆమెలో పుట్టినప్పుడు ఆమె గర్భవతి అవుతుంది. అందుకని లేఖ సెలవుస్తుంది కదా, పరిశుద్ధాత్ముడు శక్తి నిన్ను కమ్ముకొనును. పరిశుద్ధాత్ముడు చేస్తాడు, ఆమె కమ్ముకోవడం అనేది అర్థం ఏంటిది? దేవుడే ఆమెలోకి వస్తున్నాడు అర్థం. దేవుడే కన్యమరి గర్భంలోకి వచ్చి ఉన్నాడు. ఇదే ఆయన పుట్టుక. తద్వారా ఆయనకు దేహం వచ్చినది, అనగా రక్త మాంసములు ఆయనకు వచ్చినవి. అందువలని దేవుడు మనల్ని పాపం చిడిపిస్తున్నాడు. అలాగే ఇది ఎంత మర్మమో కదా. దేవుడు అనొచ్చు ఒక మాట, ఏమండి దేవుడు పుట్టడం ఎందుకండి? దేవుడు ఒక మాట అంటే పోదా, పాపాలు పోవునుగా అని చెప్పంటే పోతాయని కాదంటం లేదు. కానీ దేవుడికున్న ఉద్దేశం మనకు తెలియాలి. ఆయనకున్న ఉద్దేశం ఏం తెలుసునా? మనతో ఏకం అవ్వాలి. ఇది ఎవడు చుట్టంలా.
దేవుడు మనతో ఏం కావాలి? ఆయనకున్న కోరిక మనతో ఏకం అవ్వాలి, దేవుడు మనం ఒకటైపోవాలి. అలాగే ఇది దేవుడిది కేవలము పాపం తొలగించే విషయం మాత్రమే కాదు. ఇక్కడ కేవలం ఏదో పాపం తొలగించి ఊరుకునే ఉద్దేశం కాదు. దేవుడికున్న అసలు కోరిక ఏందని చెప్పంటే మానవుడితో మిలనమగుట, మానవుడితో ఏకమగుట. ఇది అసలు గమ్యస్థానము. అయితే మధ్యలో ఏమొచ్చినది? పాపము వచ్చినది. కనుక ఇక్కడ పాపము రావటం వల్ల సాతాను అనుకున్నాడు కదా, ఇక దేవుడు మనిషి లోపల రాలేడు అనుకున్నాడు. ఇది వాడు అనుకున్నటువంటి నమ్మకం. అందుకు జనం చాలామందికి ఏం తెలియదు, పాపం తీసేయడానికి దేవుడు పుట్టాలనా? పిచ్చివాడ. ఎందుకు పుట్టాడు ఆయన? కేవలం పాపం తీసేయడం కోసం మాత్రమే కాదు, మనతో ఆయన ఐక్యం అవటం కోసం పుట్టాడు. మనతో ఆయన ఐక్యం అవటం కోసము పుట్టి ఉన్నాడు. అలాగైతే ఇప్పుడు మనం ఎవరో తెలుసునా? దైవ నరులము. ఇప్పుడు మనలో కూడా ఏమన్నాడు? ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? అలాగైతే మనం కూడా ఏమవుతున్నాం? ఇప్పుడు మనలో కూడా దైవమానం చేయటమే దేవుని ఉద్దేశము. యేసు ప్రభులాగా మనలో కూడా చేయటమే దైవ ఉద్దేశము. ఇటువంటి దాన్ని తెరదొస్తుంది చెప్పండి. మనతో కూడా దేవుడు ఐక్యమగుట. ఇదే అసలు దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక. ఈ సంగతి చాలామంది తెలియక ఎక్కడైపోతున్నారు. పాపం తీసేయడానికి దేవుడు ఒక మాట అంటే పోదా బాబు? అది ఉద్దేశం, అది కాదు నాయన. అసలు ఆయన ఉద్దేశం ఏమిటిది? మనతో ఐక్యమగుట. ఎక్కడ ఉంది ఈ మాట? ఆదికాండం 1:26 ఉంది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. రైట్. అక్కడ ఏమైపోయింది? ఖాళీ బాటిల్ తయారైంది. దేవుడు లోపలికి వచ్చాడా? రాలేదు. ఎలా వస్తుంది స్వరూపం అంటే? ఆయన లోపలికి వస్తే కదా వచ్చేది, అవునా? లోపలికి రాలేదు. అలాగైతే ఎలా లోపల రానుకున్నాడు? జీవవృక్షం రూపం లోపల రావాలనుకున్నాడు. ఆదాం చేశాడు. ఇప్పుడు ఆదాం వాళ్ళు జీవవృక్షం తిన్నారా? జీవవృక్షం తీసుకోలేదు. ఏ వృక్షం తీసుకున్నారు? మరణ వృక్షం తీసుకున్నారు. అందువల్ల మనకి ఏమొచ్చినది? మరణము వచ్చినది. ఇప్పుడు దేవుడు ఎందుకు నరునితో మిలిమయ్యాడు చెప్పంటే మరణాన్ని తొలగించడం కోసం మాత్రమే కాదు, మానవుడితో ఐక్యం అవడం కోసం. ఇదే దేవుని అంతిమమైన గురి. కనుక ఈ సంగతి ఎవరు గ్రహించగలుగుతున్నారు? ఎవరో గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకని వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దేవుని గురించి వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు. తెలియదు వారికి. దేవుడు నరునితో ఏకమగుట, మిలినమగుట, కలిసిపోవుట. ఇదే దేవుడు మనం తెలియపరుస్తున్న సత్యము. ప్రభువుకి ఎంతో స్తోత్రాలు. సో ముందుకెళ్దాండి. కన్య గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. అలాగైతే ఇప్పుడు కన్యక ఎలా గర్భవుతుందయ్యా అన్నప్పుడు దేవుడు ఆమెలో పుట్టుట చేత, దేవుడు ఆమెలో పుట్టుట చేత. సరే, ఇప్పుడు ఆయన ఇప్పుడు 9 నెలలు కన్యమరి గర్భంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మరలా నెలలు నిండిన తర్వాత పుట్టాడు. రైట్. ఇప్పుడు ఆయన పేరు చూద్దాం. యెషయా చెప్పాడు అక్కడ ఆయన పేరు, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు. ఇది మనం కొద్దిగా గమనించాలి. ఏమని చెప్పంటే కొంతమంది డౌట్ అనమాట, యేసు ప్రభువుకి ఇమ్మానుయేలు పేరు పెట్టాలి కదా, ఎందుకని? ప్రవచనం అదే కదా, కన్య గర్భవతి కుమారుని కన్ను ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు. మరి ఇప్పుడు యేసు ప్రభు పేరు ఏమి ఉండాలి? ఇమ్మానుయేలు అని ఉండాలి కదా. మరి ఇమ్మానుయేలు పెట్టకుండా ఎందుకు యేసుని పెట్టారు? నాకు ఇది అడిగిన ప్రశ్న ఎవరు తెలుసునా? చిన్న చిత్తకాని అది అడిగింది. ఒక ప్రొఫెసర్ అడిగాడు ఈ మాట నన్ను. ఒక ప్రొఫెసర్, పిహెచ్డి చేస్తున్న ప్రొఫెసర్ అడిగాడు అన్నమాట. ఏమయ్యా బైబిల్లో కన్య గర్భవతి కుమారుని కన్నును, ఓకే రైట్, కన్యకు పుట్టాడు యేసు ప్రభువు ఒప్పుకుందాము. మరి ఆయన పేరు ఏం పేరు పెట్టామన్నది? ఇమ్మానుయేలు. మరి ఇమ్మానుయేలు పెట్టకుండా మరి యేసు ఎందుకు పెట్టారు? ఆయనకు అర్థం కాదు పాపం. ఎంత ప్రొఫెసర్ అయినా దైవత్వం విషయం అర్థం కావడం అని చెప్పంటే తేలిక కాదు. మరి నాకేం తెలుసా? నేను బైబిల్ చదువు కొత్త, అప్పుడు ఇంకా నేను సేవా రంగంలోకి రాలేదు, నాకు అర్థం కాల. అలాగైతే ఇప్పుడేం తెలుసునా? ఆయన పేరు ఇమ్మో అంటే అర్థము మనం పిలుచుకునే పేరు. అది ఏమని? దేవుడు మనకు తోడు అంటే మనం చేస్తున్నాము, మనం ఇంకొకటి చెప్తున్నామని దేవుడు మనకు తోడునై ఉన్నాడని. అంటే ఎవరు పెట్టిన పేరు? మానవులు పెట్టుకున్న పేరు. ఇమ్మానుయేలు అనేది మానవులు పిలుచుకునే పేరు. యేసు అనేది దేవుడు పెట్టుకున్న పేరు. ఇది మనం గమనించాలి. రెండింటి మధ్య భేదం ఉన్నది. ఇమ్మానుయేలు అనేది అర్థం ఏమిటిది? ఇమ్మానుయేలు యేసుని పిలిచినప్పుడు ఏమవుతుంది? దేవుడు మనతో ఉన్నాడనే భావన కలుగుతున్నది. దేవుడు మనకు తోడంటే అర్థం ఏమిటిది? మనతో ఉన్నాడని అర్థం. దేవుడు మనతో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నాడు ఆయన. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నావు?
ఆకాశంలో విమానాలు ఉన్నావా? ఆయన ఆకాశంలో విమానాలు నీ దగ్గరే ఉంటాడు. ఇంకొక ఊరు వెళ్ళిపోయావా? ఆయన నీతో పాటు ఇంకొక ఊరు కూడా నువ్వు వస్తాడు. అలాగైతే ఇది తోడంటే. అందుకని ఇక్కడ మనం చెప్పుకోవాలి, దేవుడు మనతో ఉన్నాడు. అలాగైతే ఎలా ఉన్నాడు దేవుడు మనతోటి? యేసు అనే రూపంలో ఉన్నాడు. దేవుడు మనతో ఎలా ఉన్నాడు? యేసు అనే రూపంతో ఉన్నాడు. అలాగైతే యేసుని చూడగానే మనకేం గుర్తు వస్తుంది? ఎస్, ప్రభు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి స్పృహ, సంవేదన మనకు కలుగుతున్నది. మీరు ప్రభునామం పిలవండి, దేవుడు మనం తాగుతామో లేదు మనం చూడండి. అదేం తెలియపరుస్తున్నది? ఎస్, దేవుడు పలుకుతూ ఉన్నాడు. యేసునామం పిలవగానే దేవుడు చేసినప్పుడు పలుకుతూ ఉన్నాడు. అందుకనే యేసు అనేది దేవుడు పెట్టిన పేరు. మరి ఇమ్మోని అనేది మనం పిలుచుకునే పేరు. అర్థమవుతున్నదా? ఏమని పిలుచుకుంటున్నాము? మనతో ఉన్నాడండి దేవుడు. మనతో దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మనం ఎక్కడికి వెళ్తే అక్కడే ఉన్నాడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా? యేసు ఉన్నాడు. కనుక ఆయన మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు, మనతో ఉన్నవాడు. ఇది మనకు ఏం తెలియపరుస్తున్నది? లేఖనంలో చక్కని పదం మనం గమనించవచ్చు. ఇదే మత్తయి సువార్త లేదా మార్కు సువార్త రెండింటి మనం చూడవచ్చు. మత్తయి సువార్తకి వెళ్దామండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20 చదువుకుందామండి. నేను మీకు ఏ సంగతులు నాకు అనిపించినో వాటన్నిటిని గైకొన వలన వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఎప్పుడు దాకా? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. మనతో ఉన్నది ఎవరో? ఇమ్మానుయేలు. అర్థమవుతుందా? యేసు ప్రభు ఎలాగున్నాడు ఇప్పుడు? మనకు ఇమ్మానుయేలుగా ఉన్నాడు. పరలోకం ఉన్నాడా? మనతో సంబంధం లేకుండా లేడు. మనతో సంబంధం లేకుండా లేడు, మనతోనే ఉన్నాడు. ఇంకా అడుగుతూ చెప్పుకుంటే మనలోనే ఉన్నాడు. ఇది ఇమ్మానుయేలు అంటే అర్థము. మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడే యేసు. కనుక మనం పిలుచుకోవాల్సిన పేరు ఏమిటిది? ఇమ్మానుయేలు. దేవుడు పెట్టిన పేరు ఏమిటిది? యేసు. ఎందుకు? యేసు, నీవేం చేస్తావు? నీ ప్రజలను వారి పాపం నుంచి నీవే రక్షించుకుంటావు. ఎంత గంభీరమైన పేర్లు కదా ఇవి. అందుకని దూతండి కదా ఇమ్మానుయేలు పేరు పిలుతుడు అనే పదాన్ని మనం చూస్తున్నాము. రైట్, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు. అలాగైతే ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు మనం గమనించాలి. ఎవరు పెడతారు? మనుషులు పెడతారు. దూత పెట్టిన పేరు ఏం పేరు? యేసు. మనం పెట్టి పేరు ఏం పేరు? ఇమ్మానుయేలు. ఈ భేదం గమనించాలి. అలాగే దేవుడు పెడుతున్నారు ఇమ్మానుయేలు పేరు, మనం పెడుతున్నాము. ఇమ్మానుయేలు పేరేమో మనం పెట్టుకుంటున్నాం. ఎందుకని? మనతో ఉన్నాడు కదా ఆయన. అందుకని మనం పెడుతున్న పేరు ఇమ్మానుయేలు. దేవుడు పెట్టిన పేరు ఏమిటిది? యేసు. అలాగైతే మరి మనం ఇమ్మానుయేలు ఎలా పెట్టగలుగుతున్నాము? మనము అనుభవించుడు చేత. అనుభవించకుండా పెట్టగలుగుతున్నామా? పెట్టలేము. అలాగైతే ఆయన మనం పిలుచుకునే పేరు ఇమ్మానుయేలు, అనగా ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఆయన మనతో ఉన్న సంవేదనను అనుభవించగలుగుతున్నాము. దేవుడు సన్నిధి, దేవుడు స్వయంగా మనతో ఉండటాన్ని అనుభవించగలుగుతున్నాం కాబట్టి మనం ఆయన ఇమ్మానుయేలు పిలవగలుగుతున్నాం. ప్రభువుకి ఎంతో స్తోత్రం. అలాగైతే ఇక్కడ ఏమన్నా చూడండి, అక్కడ మనము ఈ మాట గమనిస్తే ఏమన్నది? ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదువు కాదు, పెట్టుదురు. ఏముంది అక్కడ? ఇమ్మానుయేలు పేరు పెట్టుదువా పెట్టుదురునా? పెట్టుదురు. పెట్టుదంటే ఒకరా ఇద్దరా? బహువచనం కాదు. అలాగైతే అందరు పెట్టే పేరు ఏమిటిది? ఇమ్మానుయేలు. అర్థమవుతుందా? ఇమ్మానుయేలు. అలాగైతే ఇక్కడ లేఖనం రాసేటప్పుడు మన ప్రవచనం గమనించాలి. ఇమ్మానుయేలు పేరు పిలుతురు. ఎంతమంది పిలుస్తారు? అందరు పిలిచే పేరు ఇమ్మానుయేలు. ఇది మనం గమనించబద్దులమై ఉన్నాము. ప్రభువుకి ఎంతో స్తోత్రాలు. రైట్, ముందుకెళ్దామండి. ఇప్పుడు పెట్టుదురని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగేను. దేనికోసం జరిగిందా ఇదంతా? కన్య గర్భవతి కావటం ఏమిటిది? యోసేపు
మరి ఆయన ఎటు తేల్చుకోలేక సందిగ్ధంలో ఉండటం ఏమిటిది, అసలు ఏం జరుగుతున్నది, ఏమన్నా అర్థమవుతుందా? అలాగైతే మన కంటికి కనిపించేది అదే నిజం అనుకోబాకండి. మనం ఏం చోట నేర్చుకోవాలి? కంటి కనిపించిన దాని చోట నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకుంటారో చెప్పండి ఆ మాట. అందరూ చేసేవాళ్ళు కంటికి కనిపించిందో దాన్ని వాళ్ళు చూసేవాళ్ళే, కానీ కంటికి కనిపించిన దాన్ని చూసేవాళ్ళు ఉన్నారు ఎవరన్నా? చూసేవాళ్ళు లేరు. కానీ దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవాలి. ఏమిటి తెలుసునా? కంటికి కనిపించేది కాదు, కంటికి కనిపించిన దాన్ని చూడగలగాలి. యోసేపు కనుక ఒక గంట బయటకు వచ్చి అట్లా కనుక చేస్తే ఏమైపోయేది? దేవుని పిల్లలకి ఎంత నష్టపోయేది కాదు. కనుక ఇక్కడ దేవుడు కూడా చూడండి, ఎంత ప్రయత్నం కోసం గాను అపోహ చేసి తెలుసునా బబులోను చెరలో అప్పగించిపడేసాడు. ఇక రాబాకండి, అక్కడ ఎందుకు, మీరు అక్కడే ఉండండి. ఏం అక్కడ బాగా బతకడం లేదా? అక్కడే బాగా పోతున్నారు కదా, ఇంక అక్కడే ఉండండి, బబులోనికి ఎందుకు? కానీ దేవుని కొరకు కొంతమంది ప్రజలు ముందుకు వచ్చారు. మేము ఉన్న బబులోను అని చెప్పాను. అలా ఉన్నవాళ్ళు చూడండి, దేవుడు చూడండి తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ ఉండొచ్చు కదా, ఉంచలేదు. ఒకే ఊర్లో వాళ్ళని ఉంచాడు. మరి వారు వేసాడు, ఒకే వంశంలో పుట్టిన వారిగా వాళ్ళని ఎన్నుకున్నాడు. వాళ్ళందరూ వారు ఒకే ఊర్లో ఉండటం వలన కన్యమరియా యోసేపు వివాహ నిశ్చితం జరిగింది. ఇవన్నీ ఏంటివి? దేవుడు సంకల్పించి జరిగే పనులా? మనం అనుకుంటే పనులా? దేవుడు సంకల్పించి జరిగే పనులు ఇవి. మనం అనుకుంటే ఎంత నిక్కచ్చిగా జరగవు. అలాగే దేవుడే తన ప్రణాళిక నెరవేర్చడం కోసం గాను ఈ విధంగా ఆ కన్యమరియను యోసేపును ఒకే ఊర్లో పుట్టించడము, ఒకే ఊర్లో పెరగటము, ఒకే ఊర్లో ఉండటము, ఒకరి ఆ మంచితనము మరొకరు తెలియటము. అర్థమవుతుందా? ఇవన్నీ దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక అయి ఉన్నది. ప్రభుకి ఎంతో స్తోత్రాలు. అలాగైతే ఇదేమన్నాడు ఇక్కడ అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగాను. ఎంత కృతంగా జరుగుతుందయ్యా? ఎందుకు జరుగుతుంది చెప్పంటే ఈ ప్రముఖమైన ఉద్దేశం కోసము. కానీ కేసుప్రభు ఎవరు? కేవలం మన పాపం తొలగించేవాడు మాత్రమే కాదు, మనతో ఐక్యమైపోయేవాడు, మిలనమైపోయేవాడు. అనగా దేవుడు నరుడు ఇప్పుడేమవుతున్నారు? ఇప్పుడు మిలనము. ఇది కనుక ఏ నరుడికి అర్థమైతే, ఏ వ్యక్తి అర్థం చేసుకుంటాడో ధన్య జీవితం అయిపోతుంది. ఎందుకని ఎంతవరకు ఏ వ్యక్తి కూడా దీన్ని గ్రహించాలా? పాపం కోసం. అందుకని రకరకాల మతాలు పట్టుకొచ్చాయి. ఇందులో ఏమంటారు? దేవుడు క్షమించడానికి శిలువ మరణం పొందాలనా? శిలువ మరణం పొంది ఏకమవ్వాలనా? పిచ్చివాడు, నీకేం తెలుసు? ఆయనలో దోసింది పాపం తీసేయడం కోసం మాత్రమే కాదు, మనతో ఏకమవటానికి. మనతో ఏకమైపోయి ఆయనకి ఏమవ్వాలి? సదాకాలం మనతో ఉండిపోవడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రభుకి ఎంతో స్తోత్రాలు. నూతన యెరూషలేము ఏమని తెలుసునా? నూతన యెరూషలేము దైవ నర సమ్మేళనము. అదే నూతన యెరూషలేము అని చెప్పంటే. నూతన యెరూషలేము అంటే ఏదో కాదు, అదొక పట్టణము, అక్కడ బిల్డింగ్లు ఉంటాయి, నాకు పెద్ద బిల్డింగ్ ఇస్తాడు, ఇది కాదు. నూతన యెరూషలేము అని చెప్పంటే దైవ నర సమ్మేళనము. దేవుడు నరుడు మిలినం అవటమే నూతన యెరూషలేము. ఇదే దేవుని యొక్క అంతిమమైన ప్రత్యక్షత, గురి, గమ్యమైనది. దాన్ని సాధించుకునే ప్రక్రియలో మొదటిగా మనలో పాపం ఉండకూడదు కాబట్టి ఆ పాపం తీసుకోవడం కోసమే యేసు ప్రభువు వారి శిలువలో మన నిమిత్తము మరణించి ఉన్నాడు. అందుకని ఆయన మరణించి జీవమిచ్చు ఆత్మగా అయ్యి మన లోపలికి వచ్చాడు. అందువలన ఇప్పుడు మనం ఏమైనాము? మనం కూడా దేవుని కలిగిన వారమై ఉంటూ ఉన్నాము. దేవుడు మనలో కూడా ఇప్పుడు ఉన్నాడు, స్వీకరించడం చేత ఆయన ఉండటం జరిగింది. సరే ముందుకెళ్దాం. ఇప్పుడు ఇమ్మడి పేరు భాషంతో దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువుతో తన ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమెను కుమారునికను వరకు ఆమెను ఎరుక్కునేను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. దూత చెప్పిన మాట ప్రకారంగా, దూత ఏ మాట చెప్పున్నాడో ఆ మాట ప్రకారంగా ఏం పేరు పెట్టారు ఇప్పుడు? యేసు. యేసు అనగా రక్షకుడైన యెహోవా. ఇమ్మానుయేలు అనగా అర్థము మనతో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు అనే అర్థము. ఈ విధంగా యేసు ప్రభు అటు దైవత్వాన్ని ఇటు మానవత్వాన్ని రెండింటినీ సంపూర్ణం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దైవ మానవుడు అయ్యాడు. దైవ మానవుడు యొక్క కోరిక ఏం చెప్పంటే మనందరితో ఆయన మిలనం కావాలి. అప్పుడు అందరిలో ఏ స్వరూపం కనిపించాలి? దేవుని స్వరూపం కనిపించాలి. ఇప్పుడు అందరిలో ఏ స్వరూపం కనిపిస్తున్నది? అపవాది స్వరూపం కనిపిస్తున్నది, అపవాది స్వభావం కనిపిస్తున్నది. కానీ ఒకరోజు రాబోతున్నది
ఎందరైతే ఆయన అంగీకరించారో వారి అందరిలో దేవుని స్వరూపం కనిపిస్తున్నది. ఇది జరగబోతున్నది, ఇది వాస్తవము. కనుక క్రీస్తు ప్రభువాన్ని వాస్తవంగా గ్రహించి నిజంగా స్వీకరించిన వారు ధన్యులు. ఆ ధన్యతను దేవుడు మనకి ఇచ్చినందుకు ప్రభుకి ఎంతో స్తోత్రాలు. అనేక మంది ధన్యతలో పాల్గొంపు పొందాలని చెప్పని ఆశిస్తూ ఉన్నాము. తర్వాత వర్తమానంలో మన 2వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దామండి. ఆమేన్.